నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. సో న్యూమరాలజీ ప్రకారం ఏ అనే లెటర్లో మనం చూసుకుంటే అంటే యాంటీ కలర్స్ కానీ యాంటీ నెంబర్స్ కానీ అండ్ దాంతోపాటు ఏ లెటర్ ఆపోజిట్గా ఉంటుందంటారు అండ్ వీక్ డేస్ కానీ లక్కీ నెంబర్స్ కానీ ఏముండే అవకాశం ఉంటుంది, లేదా మీ దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళ సక్సెస్ స్టోరీ అసలు ఏ విధంగా ఉంది? సో ఈరోజు మీకు ఒక చక్కటి సక్సెస్ స్టోరీ మ్యారేజ్ గురించి చెప్తాను. సో ఈ అమ్మాయి పేరు అర్చన, బీటెక్ చేసింది, మంచి మల్టీనేషనల్ కంపెనీలో జాబ్. సో ఆల్మోస్ట్ 5 ఏళ్లుగా సంబంధాలు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళ బంధువులు అందరూ చూస్తున్నా కూడా ఈ అమ్మాయికి పర్ఫెక్ట్ మ్యాచ్ కుదరడం లేదు. సో ఈ అమ్మాయి పేరు అర్చనలో ప్రాబ్లం ఉంది. ఈ ప్రాబ్లం ఏంటంటే మ్యారేజ్ డిలే నంబర్ అనమాట. అంటే ఇక్కడ ఎడ్యుకేషన్కి ఒక నంబర్ ఉంటే ఎడ్యుకేషన్ బాగుంటుంది, ఒక నంబర్ బాగుంటే శాలరీ బాగుంటుంది, ఒక నంబర్ బాగుంటే హెల్త్ బాగుంటుంది. ఈ మ్యారేజ్ రిలేటెడ్ నంబర్ వచ్చి 2 మెయిన్ నంబర్స్, 18 నంబర్ అండ్ 6-3 నంబర్. 6-3 అంటే ఒకే మనిషి పేరులో 3 దేవతల గురువు 6 రాక్షసుల గురువు కలిసి ఉండకూడదు. ఇలా ఉన్నప్పుడు చాలామంది అడుగుతుంటారు, సార్ మా అమ్మాయి చక్కగా ఉంది, మంచి జాబ్, మంచి పొజిషన్, సో బట్ మంచి మ్యాచ్లు రావట్లేదు. ఏ సంబంధం వచ్చినా అమ్మాయికి పర్ఫెక్ట్ మ్యాచ్ కాకపోవడం, లేదా చిన్న సంబంధం రావడం, లేదా వీళ్ళకి బాగా నచ్చింది వాళ్ళు ముందుకు రాకపోవడం. సో ఈ అమ్మాయికి ఆల్మోస్ట్ 5 ఏళ్లుగా చాలా సంబంధాలు చూసేశారు. సో ఈ అమ్మాయి ఇంకా వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పింది, ఇంక చూడొద్దండి ఎట్టయితే అట్లా ఉందా. 28 ఇయర్స్ అమ్మాయికి, 23 ఏళ్ళ వయసు నుంచి వెతుకుతున్నారు. 5 ఏళ్ళుగా జాబ్ చేస్తుంది, చాలా పోగేసింది. ఆ అమ్మాయికి సొంతంగా ఒక అపార్ట్మెంట్ తీసుకుంది, లోన్ మీద కారు ఉంది, అన్నీ ఉన్నా పర్ఫెక్ట్ మ్యాచ్ రాకపోవడం. వాళ్ళ అమ్మాయి చక్కగా ఉంటుంది, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బాగుంది. సో ఇక్కడ వాళ్ళ పేరెంట్స్ అనకడం జరిగింది ఒక 5 months బ్యాక్. వాళ్ళ పేరెంట్స్ చెప్పారు, సార్ మా అమ్మాయి పేరులో ఏం ప్రాబ్లం ఉంది. సో ARCHANA అర్చనలో 18 నంబర్ టోటల్. ఈ 18లో 3 అచ్చులు AAA. సో ఇక్కడ ఓవల్స్ 3, కాన్సనెంట్స్ 15, టోటల్ 18లో. సో 3 అచ్చులు 10 నలులు, 3 జూపిటర్, 15 అంటే 1 + 5 6 అంటే వీనస్. సో 18ని రక్తం కారుతున్న చంద్రుడు అంటాం. సో ఏ ఆడపిల్ల పేర్లో అయినా సరే ఈ 18 నంబర్ వస్తే మ్యారేజ్ మ్యాక్సిమం లేట్ చేస్తుంది, పెళ్ళి కాకుండా చూస్తుంది. ఒకవేళ మ్యారేజ్ అయితే 18 ఉండి మ్యారేజ్ అయిన రోజు నుంచి కొట్లాటలు స్టార్ట్ అవుతాయి. సో రీసెంట్గా మనము వైజాగ్లో శ్వేత గురించి చూసాము. ప్రెగ్నెంట్ అమ్మాయి, 5th month ప్రెగ్నెంట్, సూసైడ్ చేసుకున్నారు బీచ్లోకి వెళ్ళి, ఆర్కే బీచ్లో. సో ఆ అమ్మాయి పేరులో కూడా శ్వేతలో 18 నంబర్ అండ్ 16 ఉన్నాయి. 18 ఈజ్ ద మెయిన్ రీజన్ ఫర్ డిస్ప్యూట్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్, లేదా అత్తామామలతో ఇబ్బందులు ఉన్నా, లేదా ఆడపడుచుతో ఇబ్బంది ఉన్నా కారణం 18 నంబర్. 18 నంబర్లో మ్యారేజ్ లేట్ అవ్వాలి. ఫస్ట్ మ్యారేజ్ అయ్యింది అనుకోండి, అన్వాంటెడ్ టెన్షన్స్, యాంగ్జైటీస్ లీడింగ్ టు డైవర్స్, కోర్ట్ కేసెస్. చిన్న విషయం పెద్దది అయిపోతుంది. సో వీళ్ళకి జాబ్లో మహారాణిలా ఉన్న పర్సనల్ లైఫ్లో 18 నంబర్ వల్ల అది దూరం అవుతుంది. దీన్ని క్లియర్గా చెప్పాలంటే చంద్రుడు ఉంటుంది బొమ్మ, చంద్రుడిలో ఉంచి రక్తం కారుతుంటుంది. అంటే వెన్నెల ఇవాళ చంద్రుడు, అంటే లైఫ్ ఎలా ఉండాలో అలా ఉండదు 18 నంబర్లో. ఇట్ ఈస్ కాల్డ్ ఏ రేగడ్ మూన్, రక్తం కారుతున్న చంద్రుడు. సో వీళ్ళ పేరెంట్స్ నా దగ్గరకు వచ్చిన నేను చూసి చెప్పడం జరిగింది, ఇలా ఉంది 18 నంబర్ ఉంది, 6-3. సో ఒక పిలిచే పేరులో 6 ఉండొచ్చు, 3 ఉండొచ్చు. ఈ 6-3 కలిసి ఉంటే సో దేవుడు ఉన్నాడు బాడీలో, రాక్షసుడు ఉన్నాడు. సో ఇలా ఏమవుతుందంటే పాడైపోయేది ఉంటుంది. దీనివల్ల డిలే ఇన్ మ్యారేజ్, హెల్త్ ప్రాబ్లం అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ డైవర్స్ నంబర్స్. సో అర్చన గారి పేరులో నేను ఒక్క లెటర్ మార్చి కోర్స్ రాయమండం. వెంటనే వాళ్ళ పేరెంట్స్ ఆ అమ్మాయికి ఏమేమి లక్కీ స్టోన్స్ ఉన్నాయో మన దగ్గరే రెడీ చేయించుకొని డాలర్ రూపంలో మెడలో, ఎందుకంటే పవిత్రమైన స్థానం మంగళసూత్రం, మెడలో అమ్మాయిలకు పవిత్రమైన స్థానం. సో ఈ స్టోన్స్ ఎప్పుడైతే మెడలో ఉంటాయో గుండెకి మెదడు కరెక్ట్ సిగ్నల్స్ ఇస్తాయి. స్టోన్స్ వేసుకున్న కేవలం 45 డేస్లోనే మంచి మ్యాచ్ రావడము. మంచి మ్యాచ్ వచ్చిన తర్వాత ఈ పక్క ఆ పక్క ఓకే చేసి నాకు మెసేజ్ పెట్టారు వాట్సాప్లో, అన్న ఇలా మ్యాచ్ వచ్చింది, 2 పక్కల మాకు ఓకే, మీరు ఓకే అంటే ముందుకెళ్తాము. సో నేను 2 చూశాక అబ్బాయి పేరులో కొంచెం బలం తక్కువ ఉంది, నేను పేర్లు మార్చను, ఎవరికైనా సరే ఉన్న పేరులోనే ఒక లెటర్. సో విల్ నాట్ చేంజ్ అని మురుగదాస్ డైరెక్టర్లో ఏ తీసి ఓ పెట్టాం, మురుగదాస్లో డిఏ బదులు ఓ పెట్టాం, పలికేది మురుగదాసే. సో నితిన్లో ఒక ఐ యాడ్ చేసాం ఈ సినిమా ముందు. సో చాలామంది సినిమా ఇండస్ట్రీలో పెద్ద పెద్ద హీరోల నుంచి డైరెక్టర్స్ అందరు కూడా మన క్లయింట్స్ ఉన్నారు.
ఒక్క లెటరే మారుస్తాను, పేరు మార్చడం, సర్టిఫికెట్లు ఎలాంటి మార్పులు చేయాల్సిన అవసరం లేదు. నేను చెప్పినట్టు కోర్స్ రాసి, నేను చెప్పినట్టు లక్కీ స్టోన్స్ వేసుకొని, నేను చెప్పిన లక్కీ కలర్స్ వేసుకొని లైఫ్ అంతా పండగలా ఉంటుంది. సో ఈ అమ్మాయి ఆ అబ్బాయి కూడా చెప్పింది ఇలా మేము న్యూమరాలజీ నమ్ముతున్నాము అని. సో ఆ అబ్బాయి కూడా మీరు చెప్పినట్టు ఫాలో అవుతాను. సో నేను వీళ్ళ ఎంగేజ్మెంట్కి ముందే ఇద్దరు స్పెల్లింగ్స్ ఇవ్వడం జరిగింది. ఆ స్పెల్లింగ్స్ పెట్టుకొని ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. సో నెక్స్ట్ మ్యారేజ్ కూడా త్వరలో ఉంటుంది. నన్నే ఇమ్మన్నారు ముహూర్తం ఆగస్టులో. సో ఎవరన్నా సరే సకాలంలో వివాహాలు అవ్వట్లేదంటే పేరులో బలం తక్కువ, పుట్టుకలో మ్యారేజ్ లేట్ అవ్వాలి అలా ఉండదు. 13న పుట్టినా 17లో పుట్టినా పేరు బాగుంటే సకాలంలో వివాహం అవుతుంది, ఆరోగ్యం బాగుంటుంది, కాపురం బాగుంటుంది, మంచి సంతానం కలుగుతారు. సో నేను ఆల్మోస్ట్ మోర్ దెన్ 10,000 అర్చనాలకి ఇచ్చాను. దాంట్లో మోర్ దెన్ 7,000 అర్చనాస్ డైవర్స్ స్టేజ్లో ఉన్నప్పుడు ఇచ్చాను. వాళ్ళ కాపురాలు కూడా బాగున్నాయి. సో అమెరికాలో ఉన్న అర్చనలు కూడా మోర్ దెన్ 100 మెంబర్స్ అయితే కరెక్షన్ తీసుకున్నారు. పేరులో నంబర్ బాగుంటే లైఫ్ బాగుంటుంది. ఇది నంబర్ గేమ్ అండి. సో పుట్టుక తీసుకుంటే డేట్, మంత్, ఇయర్ మొత్తం మనకి 8 నంబర్స్ ఉంటాయి. ఈ 8 నంబర్స్కి అనుకూలంగా మన పేరులో నంబర్ మ్యాచ్ అయితే మన పేరులో ఉన్న వైబ్రేషన్స్ మనల్ని గొప్ప స్థానం, డబ్బులో, ఆరోగ్యంలో పైకి తీసుకెళ్తాయి. పేరులో నంబర్ బాగాలేకపోతే, డేట్ ఆఫ్ బర్త్ ఎంత బాగున్నా పేరులో నంబర్స్ బాగాలేకపోతే లైఫ్ బాగుండదు. సో అర్చనలాగా కొన్ని వేల మంది ఆడపిల్లలు సకాలంలో మ్యాచ్ రాకపోవడం లేకపోతే రాంగ్ మ్యాచ్ చేసుకొని ఇబ్బందులు పడుతున్నారు. మీ సమస్య ఏదైనప్పటికీ సంఖ్యాశాస్త్రం ద్వారా చక్కటి పరిష్కారం తీసుకొని లైఫ్ అంతా మీరు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అయితే చాలామంది అకార్డింగ్ టు న్యూమరాలజీ వెళ్ళేటువంటి వాళ్ళు ఉన్నారు. అది కూడా ఎక్కువగా మనం చూస్తూ ఉంటే చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో కానివ్వండి, లేదంటే ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కాబట్టి దానికి తగ్గట్టే ముహూర్తాలు పెట్టుకుందాం అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. అంటే కంపెనీకి తగ్గట్టు నేమ్ సెలెక్ట్ చేసుకుందాం అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళు మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలి అంటే ప్రాసెస్ ఏంటి? అపాయింట్మెంట్ ఎలా తీసుకోవాలో ప్రొసీజర్ చెప్తాను. గత 4 ఏళ్లుగా డైరెక్ట్ అపాయింట్మెంట్స్ ఇవ్వడం లేదు, ఓన్లీ ఆన్లైన్ ఫోన్ అపాయింట్మెంట్. చాలామంది ఎంత ఫీజైనా కడతాము నేరుగా వస్తామంటున్నారు. ఆల్మోస్ట్ 70 కంట్రీస్లో మన క్లయింట్స్ ఉన్నారు. రాత్రింబోలు వర్క్ చేయాల్సి ఉంటుంది. సో డైరెక్ట్ అపాయింట్మెంట్స్ ఇవ్వకపోవడానికి కారణం అది. ఎందుకంటే ఇక్కడ అమెరికన్ టైం మనకు నైట్, వాళ్ళకి మార్నింగ్. సో వేరే వేరే కంట్రీస్లో మన క్లయింట్స్ ఉన్నారు, వాళ్ళ కరెక్షన్ షీట్స్ పోతుంటాయి. అండ్ ఈ వర్క్ అంతా చేయాలి కాబట్టి నేను నైట్ ఆల్మోస్ట్ 2-3 వరకు వర్క్ చేసుకుంటాను. కాబట్టి మార్నింగ్ ఆఫీస్ మళ్ళీ రన్ చేస్తే డే అండ్ నైట్ వర్క్ చేయలేదు కాబట్టి వర్కింగ్ ఫ్రమ్ మార్నింగ్ 6-7 నుంచి నైట్ 2-3 వరకు కంటిన్యూ వర్క్ చేస్తున్నాము. ఓన్లీ ఆన్లైన్ అపాయింట్మెంట్స్. న్యూమరాలజీ ఏమంటే మీరు ఎక్కడున్నా సరే మీరు నా పక్కన ఉన్నట్టు భావించి మీకు చక్కటి కరెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మన సుమన్ టీవీ ప్రేక్షకులకి మెయిన్గా, ఎందుకంటే నేను ఆల్మోస్ట్ 15-17 ఆల్ ఛానల్స్లో చేసినప్పటికీ ఎప్పుడు కూడా మీ పేరులో ఎలా ఉంది చెప్తానని ఎప్పుడు చెప్పలేదండి. ఓన్లీ ఫ్రమ్ కరోనా పీరియడ్ నుంచి డైరెక్ట్గా రావద్దండి, మీకు కరెక్షన్ అవసరమా లేదా, మీ పేరు చూసి మీ పేరులో బలం ఉందా లేదా, కరెక్షన్ అవసరమా లేదా చెప్తాను. కరెక్షన్ అవసరం ఉన్న వాళ్ళకి 1 టైం ఫీ ఉంటుంది 3,200. అది ఆన్లైన్లో మీరు పే చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. నేను ముందు డిఫరెన్షియేట్ చేస్తాను, కరెక్షన్ అవసరం ఉందా లేదా, మీ పేరులో ఎలాంటి నంబర్స్ ఉన్నాయి. ఎందుకంటే మంది లైఫ్ బాగుంటుంది, సడన్గా పడిపోయే నంబర్స్ ఉంటాయి, యాక్సిడెంట్ అయ్యే నంబర్స్ ఉంటాయి. మీరు చూస్తున్నారు సుశాంత్ సింగ్ 33 వరకు బాగున్నాడు, సడన్గా ఆయన సూసైడ్ చేసుకున్నారు, హీజ్ నో మోర్. ఉదయ్ కిరణ్ బాగున్నాడు 32 వరకు, సౌందర్య బాగుంది 33 వరకు. సో కొంతమందికి ఏమంటే పుట్టుకలో ఉన్న శక్తి 30-35 లాక్కొని వచ్చి పేర్ల బలం లేకపోతే కిందకు తోసేస్తుంది. సో అన్హ్యాపీ ఎండింగ్స్ ఉంటాయి, యాక్సిడెంట్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనం న్యూమరాలజీ ద్వారా ఆ పేరు చూసి, ఆ డేట్ ఆఫ్ బర్త్ చూసి మీ పేరులో ఎంత బలం ఉంది. రాంగ్ నెంబర్స్ అనేవి చాలా తక్కువ, 9 నంబర్స్ ఉన్నాయి మెయిన్ రాంగ్ నంబర్స్. 12 నంబర్, 13 నంబర్, 16 నంబర్, 18, 31, 33, 36, 57. మన పేరులో ఒక రాంగ్ నంబర్ ఉంటే 35% నెగిటివ్ ఉన్నట్టు. 2 రాంగ్ నంబర్స్ ఉంటే 75% దాటిపోయింది నెగిటివ్. ఒక పేరులో 3 రాంగ్ నంబర్స్ ఉంటే వాళ్ళ లైఫ్ అంతా కష్టాలే ఉంటాయి. సో మీ పేరులో రాంగ్ నంబర్స్ ఉన్నాయో తెలుసుకోండి. రాంగ్ నంబర్స్ ఉంటే వెంటనే స్క్రీన్లో నంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. చాలామంది పేర్లు పెట్టి వెంటనే కరెక్షన్ ఇవ్వడం చెప్తున్నారు. ఒక రోజులో వచ్చే వాట్సాప్లకి బాగుందా లేదా చెప్పడానికి హాఫ్ టైం స్పెండ్ చేస్తున్నాం. దోషాలన్న పేరుని కాంచానాం కర్మ వచ్చిన 1 టైం ఫీ పే చేసి కరెక్షన్ చేయించుకోండి. లైఫ్ అంతా హ్యాపీగా ఉండండి. మీరు నాకు పంపించాల్సింది పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్. మీ సమస్యలు ఏది నాకు పెట్టకండి, నేను మీ పేరు చూసి క్లియర్గా చెప్తాను. నేను చెప్పింది కరెక్ట్ అనుకుంటేనే నా అపాయింట్మెంట్ తీసుకోండి. ఎందుకంటే గత
25 ఏళ్ళుగా ఆల్మోస్ట్ మోర్ దెన్ 37 lakh క్లయింట్స్ ఉన్నారు. ప్రతి ఒక్క క్లయింట్ ఓన్ సిస్టర్ లాగా బ్రదర్ లాగా భావించి మీరు ఎక్కడో ఉన్నప్పటికీ నా పక్కనే ఉన్నట్టు, ఎందుకంటే నాకు ఇది పేరు కాదు ఒక జీవితం. సో మీరు చక్కగా ఉండాలని మనస్ఫూర్తిగా చక్కటి కరెక్షన్ అవ్వడం జరుగుతుంది. మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ పెట్టండి ఈ ఇచ్చే వాట్సాప్ నంబర్స్కి. సో జాగ్రత్తగా వాట్సాప్ నంబర్లు రాసుకోండి. నా పర్సనల్ వాట్సాప్ నంబర్, ఈ నంబర్కి వాట్సాప్ మాత్రమే చేయండి. కావాలంటే నార్మల్ కాల్ చేయండి, వాట్సాప్ కాల్ చేయదండి. వాయిస్లు చెప్పడంతో ఇబ్బందిగా ఉంది. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513 9121685513 ఫస్ట్ వాట్సాప్. సెకండ్ వాట్సాప్ నంబర్ 9966000317 9966000317. లాస్ట్ వాట్సాప్ నంబర్ 9133789199 9133789199. స్క్రీన్లో కనబడే మీరు ఏ వాట్సాప్ నెంబర్కి పెట్టినా 24 అవర్స్లో మీకు రిప్లై వస్తుంది. అండ్ రిప్లై వచ్చిన తర్వాత యూ కెన్ డిసైడ్ ఇందులో రాంగ్ ఎంత ఉంది బట్టి మీరు అపాయింట్మెంట్ తీసుకోవాలా వద్దా డిసైడ్ చేసుకోండి. నా దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళకి 7 days లోపల రిపోర్ట్ వస్తుంది. పేరు ఎలా వాడుకోవాలి, లక్కీ నంబర్స్, లక్కీ కలర్స్ అండ్ సిగ్నేచర్ ఎలా చేయాలి యాజ్ పర్ గ్రాఫాలజీ ఇవన్నీ చెప్తా. కాబట్టి నేను చెప్పినట్టు ఫాలో అయితే లైఫ్ అంతా పండగలా ఉంటుంది. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. చూసారు కదా ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక అకార్డింగ్ టు న్యూమరాలజీ విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి అనుకుంటే అండ్ నేమ్ కరెక్షన్స్ చేయించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేయండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.